ఆదికాండం 30వ అధ్యాయము. దేవుడు నిన్నెలా ఆశీర్వదిస్తాడు, నిన్నెలా దీవిస్తాడు అనేది దేవుడు ఈరోజు నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. చదువుదాం, 37 చదువుదాం. యాకోబు చినారు జంగిసాలు అని చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాడి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. ఇప్పుడు సార్లు ఎందుకు కన్నాయి? నల్లయి కనవచ్చు కదా. యాకోబు ఏం చేశాడు? ఏ కడుపుతో ఉన్నాయో అవి తాగటానికి వచ్చినప్పుడు వాటికి కళ్ళ ఎదుట వాటి ఎదుట అవి పెట్టగానే అవి చూసి తాగుతామని ఆ మచ్చలు చూడగానే కనేటప్పుడు మచ్చల కన్నాయి. నల్లది ఇది కళ్ళ. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. 41 మందలో చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలో ఆ చువ్వలు పెట్టెను. యాకోబు వాటి కన్నుల ఎదుట ఆ చువ్వలు పెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆ గొర్రెలు ఏం చూసినాయో అవే కన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే, ఇంటికి వెలుగు దీపమే. అట్లానే మన దేహానికి దీపం ఏందంటే కన్నే. గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చాలు. ఇప్పుడు జాగ్రత్త వినండి. మన కన్ను మన దేహానికి దీపం లాంటిది. ఈ కన్ను మంచిదైతే మన దేహం మొత్తం మంచిగా ఉండిద్ది. హల్లెలూయా. ఈ కన్ను గనక చెడిపోయింది అయితే, ఈ కన్ను చీకటిదైతే దేహం మొత్తం కూడా చెడిపోయింది ఆటోమేటిక్. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడంటే, దేవుడిని ఎలా దీవిస్తాడంటే, నువ్వు ఏది ఊహించుకుంటావో, నువ్వు ఏది తలస్తావో, ఏది తలపోస్తావో, నీ తలపోసే తలంపుల్ని బట్టి, నీ ఊహలను బట్టి దేవుడు నేను దీవిస్తాడు. అయ్యగారు, మందిరంలో అందరూ మా భర్త మాత్రం మారు. నీ భర్తను నువ్వు తాగుబోతుగా ఊహించినంత కాలం ఆయన తాగుబోతుగానే తయారవుతాడు. నీ భర్తను నువ్వు దుర్మార్గుడిగా నువ్వు ఊహించుకుంటే దుర్మార్గుడిలాగే అయిపోతాడు. నీ భార్య నువ్వు గయ్యళ్ళలాగా ఊహించుకుంటే గయ్యళ్ళలాగా తయారయ్యేది. అంటే ఎదుట మనము ఏది ఊహిస్తామో అదే మన కళ్ళ ముందు జరగటం ప్రారంభమైద్ది. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఈ గొర్రెలు కనేటప్పుడు ఈ మచ్చలు ఈ యొక్క పొడలు చూడగానే, కళ్ళతో చూడగానే అవే కన్నాయి. చూడనప్పుడు నల్లయి కన్నాయి. నువ్వు ఏది చూస్తావో దాన్నే ఊహిస్తావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నీ తలంపు, నీ ఊహ నీ కన్ను పెట్టే ఆధారపడింది. నీ కన్ను మంచి కన్ను అనుకో, నీకు తలంపులన్నీ మంచిగా వస్తాయి, నీ ఊహలన్నీ మంచిగా ఉంటాయి. నీ కన్ను చెడ్డ కన్ను అనుకో, నీ తలంపులన్నీ చెడ్డగుంటాయి, నీ ఊహలన్నీ చెడ్డగుంటాయి. నీ ఊహలు చెడ్డగుంటే, నీ తలంపులు చెడ్డగుంటే దేవుడు నిన్ను దీవించలేడు, దేవుడు ఆశీర్వదించలేడు. దేవుడు చనిపోలేసినా సరే, ఆయన సర్వశక్తిమంతుడైనా సరే, ఆయనకి ఏదైనా అసాధ్యమైనా సరే నీ కాడకు వచ్చేలేక ఆయన ఏమి చేయలేడు. ఎందుకంటే నీ తలంపులు చెడిపోయినాయి, నీ ఊహలు చెడిపోయినాయి. నీ ఊహలు, నీ తలంపులు చెడిపోవడం కారణం ఏంటంటే నీ కన్ను ఎక్కడో చెడిపోయింది చూస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, మనము ఎదుటి వాళ్ళని చెడుగా చూడకూడదు. మనం చెడుగా చూసామంటే చెడుగా ఊహించుకుంటాం. ఇక్కడ ఈ గొర్రెలు ఏది చూసిందో అదే కంది. మనము కూడా అంతే, ఏది చూస్తామో అదే మనకు జరిగింది. నువ్వు నిజంగా బాగుపడాలనుకుంటే నువ్వు అందరిలో మంచిగా చూడు. హల్లెలూయా. కొంతమంది లేచి నీకు ఆడ నుంచి చెడే చూస్తారు. హల్లెలూయా. వాళ్ళ దృష్టి అంతా చెడగానే ఉంటుంది.
ఈ చెడ్డగా ప్రతి ఇంట్లో ఉన్న తప్పులు చూడటం, వాళ్ళిట్ట వీళ్ళిట్ట, చెడుతనం, ఇక అంటే ఆ దృష్టే తేడా ఉండిద్ది వాళ్ళ. అట్టంటి వాళ్ళు గమనించండి, అసలు వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు. వాళ్ళ ఇంట్లో మరి ఏం చూస్తుంటే అట్నే అయిపోతారు వాళ్ళు కూడా. నువ్వు అట్లా కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళల్లో మంచి చూసుకుంటా ఉన్నావంటే, ఎదుటి వాళ్ళు చెడు చూడకుండా మంచి చూస్తే ముందర నువ్వు మంచిగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు, నీ భార్య, నువ్వు, నీ భర్త, నువ్వు, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అట్ట కాకుండా నువ్వు చెడు చూస్తూ నువ్వు కనుక అట్నే బతికేవంటే నీకు చెడ్డ తలంపులు వస్తాయి, చెడు ఊహలు వచ్చేస్తాయి. వాళ్ళిట్ట వీళ్ళిట్ట, కొంతమంది ఊరుగా తెగ అనుమానిస్తూ ఉంటారు, అన్ని చెడుగా ఊహించుకుంటా ఉంటారు. అట్టంట అట్టంట, వాళ్ళు ఇట్టంట, వాళ్ళు అట్టంట, ఏ ఊహలన్నీ చెడిపోయి ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు చూసే దృష్టి అట్లాంటిది అన్నట్టు. అట్లాంటి వాళ్ళు ఎంత ప్రార్థన చేసుకుంటున్నా దేవుడు మాత్రం దీవించడానికి ముందుకి రాలేడు. నిన్ను దేవుడు ఎలా దీవిస్తాడంటే, ఇక్కడ యాకోబు చేసిన పని ఏంటంటే, ఆ గొర్రెలకి కళ్ళ ఎదుట మచ్చలు ఆ సాలలు పెట్టగానే అవి అట్నే కన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు నేను గనక మీలో చెడు చూశాను అనుకోండి, నాకు బీపీ పెరిగిపోయింది. హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? ఇటు రండి, మీరే రండి. ఇప్పుడు ఈ నాన్న ఉన్నాడు, దగ్గర రండి. ఈ నాన్నలో మంచి ఉంది, చెడు ఉంది. జాగ్రత్త వినాలి. ఈ నాన్నలో చెడు ఉంది, మంచి కూడా ఉంది. ఇప్పుడు ఈ నాన్నలో నేను మంచి చూడకుండా చెడు చూశాను అనుకో, అది మొత్తం నా నెత్తి మీదకి వచ్చింది. కూర్చోండి. ఈరోజు నీ జీవితంలో శాపము, నీ జీవితంలో రోగము, నీ జీవితంలో సాతాను శోధన, నీ జీవితంలో వేదన. ఎందుకంటే నువ్వు లేచిన కాడి నుంచి జనాల్లో తప్పులు చూస్తున్నావు, వాళ్ళలో తప్పులు ఎదుగుతున్నావు, నీ కళ్ళు మొత్తం అవే చూస్తున్నాయి. నువ్వు లేచిన కాడి నుంచి నీ ఎత్తలో ఉన్న చెడు చూస్తున్నావు నీ కళ్ళతో, నీ భర్తలో ఉన్న చెడు చూస్తున్నావు, నీ భార్యలో ఉన్న చెడు చూస్తున్నావు నీ కళ్ళతో. నీ కళ్ళతో నువ్వు చూడగానే, నీ కన్ను చెడిపోగానే నీ దేహం మొత్తం చెడిపోతుంది. ఈ కన్ను కనుక చీకటైపోయింది అనుకో, మొత్తం ఒళ్ళంతా చీకటైపోయింది. చీకటైపోయింది అనుకో, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కిడ్నీ నొప్పి, అన్ని రోగాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతాయి ఈ మాటలు? నువ్వు గనక నీ కన్నుతో ఎదుటి వాళ్ళలో మంచి చూసావంటే నీలో వెలుగు వచ్చేసిద్ది. గట్టిగా చెప్పకూడదా? వెలుగు వచ్చేసిందంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు వెలుగు వచ్చిందంటే నీ అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నీకు షుగర్ రాదు, బీపీ రాదు, హార్ట్ స్ట్రోక్ రాదు, ఏ రోగం నీకు రాదు. ఎదుటి వాళ్ళలో తప్పులు చూసే కన్ను మనకుంటే మాత్రం మనం నాశనమే. ముందు అర్జెంటుగా నీ కన్ను నువ్వు బాగు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళు దగ్గర ఉంది నీ లైఫ్ అంతా. దేవుడు నీ కళ్ళుని పెట్టే దీవిస్తాడు. అందుకని నువ్వేం చేయాలంటే చెడ్డ చూడకూడదు, మంచివి చూడాలి. హల్లెలూయా. ఈ ఇంట్లో నువ్వు తిన్న అన్నం అరిగి ప్రశాంతంగా నీ నిద్ర పట్టాలంటే నువ్వేం చేయాలంటే భార్యగా నీ భర్తలో తప్పులు చూడకూడదు, నీ భార్యలో తప్పులు చూడకూడదు, నీ బిడ్డల్లో తప్పులు చూడకపోతే ఎట్టన్నా చూస్తే చూడటానికి నువ్వెవరివంట? నీకు హక్కు ఉందా? నీ భర్తలో తప్పు చూసి ఏలెత్తి చూపించి మాట్లాడే హక్కు నీకుందా? భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురికి నీకు హక్కు ఉందా? లేదు. యేసయ్యకి హక్కు ఉంది. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు కాబట్టి. ఆయన ఏలెత్తి చూపించే హక్కు ఆయనకుంది. ఆయనే ఏలెత్తి చూపించకపోతే నువ్వెవరు ఏలెత్తి చూపించడానికి? నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద, నీ తల్లి మీద ఏలెత్తి చూపిస్తున్నావంటే నీలో తప్పు ఉంటే నువ్వే నష్టపడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు ఈ నాన్నలో తప్పు ఎతికే అర్హత నాకు లేదు. ఎందుకు? నాలో కూడా తప్పు ఉంది కదా. నీలో తప్పు పెట్టుకొని నీ భర్త తప్పు పెట్టి ఎదుగుతావు, నువ్వు నీలో తప్పు పెట్టుకొని నీ భార్య తప్పు పెట్టి ఎదుగుతావు, తప్పైద్ది కదా. హల్లెలూయా. చాలామందికి తెలియక రోగాల పాలైపోతారు. ఇంట్లో కొట్లాట్లు, సమాధానం ఉండదు, దెయ్యాలు వచ్చి తండ వేస్తే ఇళ్లలో అభివృద్ధి ఉండదు, కష్టపడిన సంపాదన అంతా చిల్లి సంచిలో పోసినట్టు అయిపోయి ఎంత కష్టపడినా వ్యర్థమైపోదు. కారణం ఏంటంటే చీకటైపోయింది నీ ఇల్లు. కారణం ఏంటంటే నీ కన్ను చీకటైపోయింది. నువ్వు లేచిన కాడి నుంచి నీ భర్తలో తప్పులు, నీ భార్యలో తప్పులు, నీ ఇంట్లో వాళ్ళ తప్పులు చూసుకుంటూ బతికేలేకే నువ్వు అటు తయారైపోతావు. నువ్వు నిజంగా దేవుడి చేత దీవించబడాలంటే
దేవుడి చేత ఆశ్రయించబడాలంటే మనం ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళ తప్పులు, అంటే ఎదుటి వాళ్ళు ఉన్న చీకటి చూడకూడదు. ఎదుటి వాళ్ళలో ఉన్న చీకటి చూడకుండా మంచి చూడాలి. ఇది నువ్వు సాధన చేయాలి. మనం ఏది చూస్తామో అదే కంటాము. మనం ఏది చూస్తామో అట్లనే ఆలోచిస్తాము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి కావాలి దేవుడిది అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు? నీ మీద శాపం, నీ మీద రోగం, నీ మీద ఉన్న చీకటి, నీ మీద ఉన్న దరిద్రం, నీ మీద ఉన్న దెయ్యాలన్నీ బంధించబడతాయి. నీలో ఉన్న చీకటి అంతా వెళ్ళిపోయింది. నువ్వు వెలుగుమయమైపోతావు. దేవుని అభిషేకం పెట్టి నీ బాడీ, నీ మైండ్ మొత్తం కూడా వెలుగుతో ఆశీర్వాదం నింపబడిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తే వేస్ట్. అదే పొరపాటు నువ్వు చేస్తే ఇక్కడ పొందుకున్న అభిషేకం అంతా పందుల ముందు పోసినట్టే అయింది. ఈరోజు దేవుడు నీకే చెప్పమంటున్నాడు ఈ మాట. ఎంతమందికి కావాలి దేవుడు ఆశీర్వాదాలు? రావాలంటే దానికి ఒక లెక్క ఉండేది. దేవుడు ఆశీర్వాదాలు, దీవెనలు మనకి ఇస్తాడు. ఇయ్యక ముందు ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చీకట్లో కూర్చుంటే వెలుగు రాదు. ఆయన నీతిమంతుడు. నువ్వు నీతి తప్పుంటే కుదరదు. నువ్వు కరెక్ట్గా ఉంటేనే. హల్లెలూయా. అర్థమైందా? బయలు పట్టుకొని మందిరానికి వస్తే కుదరదు. నీడలో మునిగి లేస్తే కుదరదు. నువ్వు ఎన్ని చేసినా కుదరదు. దేవుడికి లెక్క ఉంది. లెక్క ప్రకారంగా దీవిస్తాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేందంటే దావీదు. దావీదు దేవుడి యొక్క దృష్టికి హృదయానుసారుడట. ఎందుకంటే ఆయన కన్ను తేటగా ఉంది. తన శత్రువు మామయ్య సౌలు మహారాజు ఆయన చంపాలని, పగబట్టి నాశనం చేయాలని ఆయన వెంటాడినా సరే దావీదు మాత్రము తేటగా ఉంది కన్ను. ఆయనలో చెడు చూడలా. ఆయనకి హాని చేసే వాళ్ళకి హాని చేయలా. క్షమించి వదిలేశాడు. ఒకసారి చంపే అవకాశం వచ్చినా సరే దావీదుకి సౌలుని చంపడు. ఎందుకంటే ఆయన దృష్టి తేటగా ఉంది. ఎదులే తొందరపడి నన్ను అపార్థం చేసుకొని నన్ను చంపాలనుకున్న మామయ్య పాపం తెలియక చేస్తున్నాడు. క్షమించు దేవుడా, నన్ను అపార్థం చేసుకుంటున్నాడు ఆయన, క్షమించు దేవుడా అని ఆయన మీద కక్ష ద్వేషం పెట్టుకోకుండా కన్ను తేటగా పెట్టుకున్నాడు. అంటే క్షమించే మనసు. ఈ కన్ను తేటకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, జాగ్రత్త వినాలి, ఈ కన్ను తేటకునే వాళ్ళు ఎలా ఉంటారంటే అందరిని క్షమిస్తారు, అందరిని ప్రేమిస్తారు, అందరిని అర్థం చేసుకుంటారు, అందరిలో తప్పులు చూడరు, కడుపులో కక్షలో ద్వేషాలు పెట్టుకోరు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారండి. వాళ్ళ ముఖం చూస్తేనే తెలిసిపోయింది, కలకలాడుతుంటారు. హల్లెలూయా. తినకపోయినా వాళ్ళ ముఖంలో ఒక వెలుగు, ఒక ఆశీర్వాదం. వాళ్ళని చూస్తుంటే మనకు కూడా ఆరోగ్యం వచ్చేసింది. కన్ను తేటగా ఉన్నవాళ్ళు. కొంతమంది కన్ను తేటగా ఉండదు. వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నా సరే వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైపోద్ది వీళ్ళు తేడాగా ఉన్నారు. వినేవారుగా కాక, చెప్పేవారిగా కాక చేసే కృప మాకు అనుగ్రహించండి అయ్యా. చెప్పిన నాకు అనుగ్రహించండి, విన్న నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నేను వచ్చి ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారిని పెట్టి వారి ఇంటి వారందరూ మారిపోవాలి, వారిని పెట్టి వారి ఇంటి వాళ్ళందరూ దీవించబడాలి. అట్లా ఒక్కొక్క బిడ్డను మార్చండి. వారికి ఉన్న సాతాన సంఖ్యలు కొట్టివేయండి, వారి సాతాన శోధనలు బంధించండి, వ్యాధి సంఖ్యలు బంధించండి, చీకటి రోగాత్మలు బంధించి బలమైన కార్యం చేయమని, పరిచర్ని దీవించి ఆస్వాదించమని, తలలు ఉంచిన వారందరి మీద నీ హస్తం ఉండునుగా. కానీ యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.